హలో స్టూడెంట్స్, చాలామంది సార్ మ్యాథ్స్ 1B ఇంపార్టెంట్ క్వశ్చన్స్, సప్లిమెంటరీకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, సార్ జస్ట్ పాస్ అయితే చాలు సార్, కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పండి అంటున్నారు. చూడండి బాబు, మనం ఫస్ట్ మ్యాథ్స్ 1Bలో ఫస్ట్ పాస్ అంటే ఒక 30-35 మార్క్స్ తెచ్చుకోవాలంటే ఏ చాప్టర్స్ చదవాలా, ఏ చాప్టర్లో ఏ క్వశ్చన్లు చదవాలా ఫస్ట్ చూద్దాం. ఇది పాస్ వాళ్ళకి, అంటే మ్యాథ్స్ 1B అంటే నాకు టఫ్ సార్, మ్యాథ్స్ 1B పాస్ అయితే చాలు, మిగతా సబ్జెక్టులన్నీ పాస్ అవుతాను, నాకు మ్యాథ్స్ 1Bలో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పండి వాళ్ళకి. నెక్స్ట్ సప్లిమెంటరీ వాళ్ళకి, మ్యాథ్స్ 1B అంటే నాకు టఫ్ అనే వాళ్ళకు ఇప్పుడు నేను కొన్ని చాప్టర్స్, ఆ చాప్టర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏం చదివితే మనకు 30-35 మార్క్స్తో పాస్ అయిపోతాం అనే వాళ్ళకి, వాళ్ళతో పాటు మిగతా వాళ్ళకి నాకు 50 మార్క్స్ రావాలి, నాకు 75 రావాలా, వాళ్ళకు కూడా చెప్తాను. ఫస్ట్ మనకు పాస్ కావాలి అంటే 30 మార్క్స్, సప్లిమెంటరీకి అయినా సరే, రెగ్యులర్ వాళ్ళకైనా సరే, ఏపీ స్టూడెంట్స్ ఆర్ తెలంగాణ స్టూడెంట్స్ అందరికీ ఫస్ట్ 30-35 మార్క్స్ తెచ్చుకుంటే చాలు అనే వాళ్ళకి ఏ చాప్టర్ చదవాలి, ఆ చాప్టర్లో ఏ క్వశ్చన్ చదవాలో నేను ఇప్పుడు చెప్తాను చూడండి. తర్వాత 50, 60, 75 వాళ్ళకు కూడా చెప్తాను. ఓకేనా? చూడండి, ఫస్ట్ మనకు లోకస్ చాప్టర్ ఉంది. ఈ లోకస్ చాప్టర్ నుంచి మనకు 4 మార్క్స్ ఒకే ఒక క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ చేంజ్ ఆఫ్ యాక్సెస్ అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్, ఈ చాప్టర్ నుంచి మనకు 4 మార్క్స్ ఒకటి వస్తుంది. నెక్స్ట్ స్ట్రైట్ లైన్లో మనకు 7 మార్క్స్ చూసుకుందాం. ఫస్ట్ మనకు పాస్ కావాలి కాబట్టి ఏ చాప్టర్ చదవాలా, ఆ చాప్టర్లో ఏ క్వశ్చన్ చదవాలో మాత్రం చెప్తానండి. లోకస్లోంచి 4 మార్క్స్ ఒకటి, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్, దీన్ని చేంజ్ ఆఫ్ యాక్సెస్ అంటాం, దీంట్లో 4 మార్క్స్ ఒకటి. నెక్స్ట్ స్ట్రైట్ లైన్లో 7 మార్క్స్ ఒకటి చూసుకుందాం. నెక్స్ట్ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్లో 7 మార్క్స్ 2 వస్తాయి. చూడండి ఇక్కడ ఈ చాప్టర్ చదివితే మనం పాస్ అయిపోతాం. ఇక్కడ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్లో 7 మార్క్స్ 2 వస్తాయి, 7 + 7 14. స్ట్రైట్ లైన్లో ఒకటి 7 మార్క్స్ వస్తాయి, ఇక్కడ 7, 7 3 = 21, 4 + 4 8, 21 + 8 29. ఇక్కడే పాస్ అయిపోతాం చాలు. ఈ చాప్టర్స్ 3 చాలు మనకు, 4 లోకస్, ట్రాన్స్ఫర్మేషన్ యాక్సెస్, స్ట్రైట్ లైన్, పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్, ఈ 4 చాప్టర్లు ప్లస్ ప్లేన్ 3D చాప్టర్, 5th చాప్టర్ 3D కోఆర్డినేట్, దీన్ని 3D చాప్టర్ అంటాం. నెక్స్ట్ ప్లేన్, ఇది 3D జామెట్రీ 2 మార్క్స్ ఒకే ఒక క్వశ్చన్ వస్తుంది. దీంట్లో మనకు 5 క్వశ్చన్స్ ఉన్నామా, 5 క్వశ్చన్ నేర్చుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ప్లేన్ చాప్టర్ నుంచి మనకు 2 మార్క్స్ ఒకటే ఒకటి వస్తాయి. దీంట్లో ఒక 6 కానీ 7 కానీ ఉంటాయి చాలు. అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ 4, ఇక్కడ 4, ఇక్కడ 7, ఇక్కడ 7, ఇక్కడ 7 మార్క్స్ 2 వస్తాయి, ఇక్కడ ఒకటి, 7 3 = 21, 21 ఒక 8 29, 29 31 33 మార్క్స్ రాసినాం అనుకో. సరే సార్ ఎవరన్నా కొంచెం మిస్టేక్స్ చేసినామని మనకి ఎంత లేదన్నా 30 మార్క్స్ వస్తాయి. ఒకవేళ ఎంత మిస్టేక్స్ 27 అయినా వస్తాయి. లేదు సార్ ఇంకో క్వశ్చన్ ఎక్కువ ఎక్స్ట్రా నేర్చుకోవాలంటే 7 మార్క్స్, నేను ఇంకో క్వశ్చన్ నేర్చుకోగలను అంటే డైరెక్షన్ క్వశ్చన్స్, డైరెక్షన్ రేషియోస్ దీంట్లో ఉండేదే మనకు 6 మార్క్స్, 6 ప్రాబ్లమ్స్, 6లో ఒక్కొక్క మెథడ్ 2 ఉంటాయి, ఇది నేర్చుకుంటే అయిపోతుంది. ఇప్పుడు మనం ఏ క్వశ్చన్ నేర్చుకుందాము ఏమని చెప్తామండి, గుర్తుపెట్టుకోండి. లోకస్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ యాక్సెస్ ఖచ్చితంగా, స్ట్రైట్ లైన్లో 7 మార్క్స్ ఒకటి, పేర్ ఆఫ్ స్ట్రైట్లో 7 మార్క్స్ 2, నెక్స్ట్ 3D ప్లేన్, ఇవి నేర్చుకుంటే ఖచ్చితంగా సప్లిమెంటరీ వాళ్ళు కానీ రెగ్యులర్ కానీ ఎవరైనా ఖచ్చితంగా పాస్ అవుతారు. దాంట్లో ఏ క్వశ్చన్లు నేర్చుకుని చెప్తాను. లేదు సార్ నేను ఇంకో క్వశ్చన్ ఎక్స్ట్రా నేర్చుకుంటానంటే డైరెక్షన్ క్వశ్చన్స్, డైరెక్షన్. ఇప్పుడు క్వశ్చన్స్ లేకపోదామా, ఇవి ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఏ చాప్టర్ గుర్తుపెట్టుకోండి, లోకస్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్, స్ట్రైట్ లైన్లో 7 మార్క్స్, పేర్ ఆఫ్ స్ట్రైట్లో 7 మార్క్స్ 2, 3D జామెట్రీ 2 మార్క్స్, ప్లేన్ 1. ఇవి ఇప్పుడు మనకు డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 2 నెలలు ఉన్నాయి. ఆర్ తెలంగాణ ఆర్ ఏపీ స్టూడెంట్స్ ఇద్దరికి, బోత్ స్టేట్స్ ఇద్దరికి 60 days ఉన్నాయి. రోజు ఒక క్వశ్చన్ నేర్చుకున్నాను, 60 క్వశ్చన్స్ నేర్చుకుంటావు. 60 క్వశ్చన్స్ వల్ల మనకు పేపర్ మొత్తం వచ్చేది 24 క్వశ్చన్స్. 24 క్వశ్చన్లో మనం అన్నీ అవసరం లేదు. 7 మార్క్స్ ఎన్ని రాయాలా, 3, 4 మార్క్స్ ఎన్ని రాయాలా, 2 మార్క్స్ ఎన్ని రాయాలా, 2, చాలు. ఇవి రాస్తే కన్ఫామ్గా సప్లిమెంటరీ
మ్యాథ్స్ 1B అనే వాళ్ళు ఖచ్చితంగా పాస్ అవుతారు. ఇప్పుడు ఏ క్వశ్చన్స్ చదువుతామో ఒకసారి క్వశ్చన్ చూద్దాం చూడండి. క్వశ్చన్ చెప్తాను ఫస్ట్ సైన్ మార్క్స్ చెప్తాను. సైన్ మార్క్స్ ఏ క్వశ్చన్ చదవాలో చూడండి. ఫస్ట్ చూడమ్మా, మనకు సైన్ మార్క్స్ స్ట్రైట్ లైన్లో లాంగ్ ఆన్సర్ వస్తుంది. ఫైండ్ ద సర్కంసెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ విత్ ద వర్టిసెస్ 1,3 -3,5 అండ్ 5,-7. మనకు వర్టిసెస్ మీద 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా ఏ దాంట్లో, స్ట్రైట్ లైన్లో. అలాగే ఫైండ్ ద ఆర్థోసెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఫౌండ్ బై ద వర్టిసెస్ -2, -1, 6, -1, 2, 5. బాగా గుర్తుపెట్టుకోండి. సర్కమ్ సెంటర్ మీద వర్టిసెస్ మీద 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాగే ఆర్థో సెంటర్ మీద 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ 2 నెక్స్ట్ ఈక్వేషన్ మీద ఒకటి ఉన్నాయి. ఇంకోటి ఈ సొల్యూషన్ సర్కమ్ సెంటర్ అంటే SA = SB = SC. కేస్ 1 SA = SB SC. నెక్స్ట్ ఆర్థో సెంటర్ మన ఛానల్లో ఆర్థో సెంటర్ చాలా సింపుల్గా చెప్పాను. మామూలుగా అయితే వేరే మెటీరియల్స్ అయితే లెంతీగా ఉన్నాయి. జస్ట్ ఆర్థో సెంటర్ 2 ఈక్వేషన్స్ 2 ఫార్ములాస్ వస్తే చాలు ఆర్థో సెంటర్ చేయొచ్చు. ఎలా అనేది మన ఛానల్లో ఆల్రెడీ నేను అప్లోడ్ చేసి పెట్టాను. నెక్స్ట్ కొందరు ఇంకా కావాలంటున్నారు కాబట్టి నెక్స్ట్ ఇప్పటి నుంచి మీకు సైన్ మార్క్స్ 4 మార్క్స్ 2 మార్క్స్ కూడా ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ పెడతాను. ఆల్రెడీ ప్లేలిస్ట్లో పెడితే గుర్తుపెట్టుకోండి, మీకు ఈ క్వశ్చన్స్కి సొల్యూషన్స్ కావాలి అంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లో వెళ్ళాలమ్మా. ప్లేలిస్ట్లో పెడితే ప్లేలిస్ట్లో ఏ టాపిక్ ఆ టాపిక్ అంటే స్ట్రైట్ లైన్లో సైన్ మార్క్స్ 4 మార్క్స్ 2 మార్క్స్ సపరేట్ ఉంటాయి. లిమిట్స్లో 2 మార్క్స్ 4 మార్క్స్. చేంజ్ ఆఫ్ యాక్సెస్ 2 మార్క్స్ ఓన్లీ 4 మార్క్స్. లోకస్ 4 మార్క్స్. అట్లా ప్లేలిస్ట్లో పెడితే ఏ చాప్టర్ మీరు ప్లేలిస్ట్లో వెళ్ళి చెక్ చేసుకోవాలి. దాంట్లో సపరేట్ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సర్కమ్ సెంటర్ మీద 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆర్థో సెంటర్ మీద 2 ప్రాబ్లమ్స్ ఇవి. నెక్స్ట్ సర్కమ్ సెంటర్ మీద ఈక్వేషన్స్, ఆర్థో సెంటర్ మీద ఈక్వేషన్ ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకొక 2 ఉన్నాయి, చూద్దాం అవి కూడా. చూడండి మనది ఫైండ్ ద ఆర్థో సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ విత్ ద అంటే ఈక్వేషన్స్ అంటే ఈక్వేషన్స్ ఒకటి నేర్చుకోండి. వర్టిసెస్ మీద 2 మెథడ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, సొల్యూషన్స్ ఏమొస్తుంది. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, ఇఫ్ Q of H, K ఇమేజ్ థీరం, నెక్స్ట్ ఫుట్ ఆఫ్ ద థీరం. ఈ రెండిట్లో ఫస్ట్ ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ థీరం నేర్చుకోవాలన్నమాట. ఇది నేర్చుకుంటే దీనిలో సగం పాటు ఇమేజ్ థీరం. గుర్తుపెట్టుకోండి, థీరమ్స్ ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ థీరం నేర్చుకుంటే ఇమేజ్ థీరం ఇంపార్టెంట్. కాబట్టి ఫస్ట్ ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ థీరం నేర్చుకుంటే దీంట్లో సగం అంటే ఆల్మోస్ట్ ఇంకా ఈ ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ తీసుకుని ఇమేజ్ థీరం వచ్చేస్తుంది. కాబట్టి ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ థీరం ఫస్ట్ బాగా నేర్చుకోండి, దీనిలో సగం పాటు. దీని తర్వాత లాస్ట్ ఒకటి ఈ ప్రాబ్లం, ఎందుకంటే మనకి ఇది ఇంపార్టెంట్ ఒకవేళ చాలాసార్లు మనకు పోయినసారి తెలంగాణ స్టూడెంట్స్ కానీ ఏపీ స్టూడెంట్స్కి 2-3 సార్లు ఇచ్చాడు. ఇఫ్ P and Q అంటే 4P² + Q² = A². అంటే మనకు ఇప్పుడు స్ట్రైట్ లైన్లో ఎన్ని వచ్చినాయి, ఆర్థో సెంటర్ మీద 1, సర్కమ్ సెంటర్ మీద 1, ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ థీరం 1, ఇమేజ్ థీరం 1. ఈ ప్రాబ్లం అంటే మొత్తం ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, 5 క్వశ్చన్స్. 5 నేర్చుకుంటే ఖచ్చితంగా సైన్ మార్క్స్ 1 కంపల్సరీగా నీకు వచ్చేస్తుంది. ఎవరికి, ఏపీ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ గుర్తుపెట్టుకోండి. ఆర్థో సెంటరు, సర్కమ్ సెంటరు, ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ థీరం, ఇమేజ్ థీరం, 4P² + Q² = A². ఈ 5 నేర్చుకుంటే ఖచ్చితంగా ఒక ప్రాబ్లం వచ్చేస్తుంది, అంటే సైన్ మార్క్స్ 1 వస్తుంది. నెక్స్ట్ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్లో ఏ క్వశ్చన్స్ సైన్ మార్క్స్ ఒకసారి చూద్దాం. చూడమ్మా, ఇది పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్. పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్లో నేను 2 పార్ట్ చేస్తామా, ఎందుకంటే సైన్ మార్క్స్ 2 వస్తాయి. ఫస్ట్ పార్ట్ మొత్తం థీరమ్స్, సెకండ్ పార్ట్ మొత్తం ప్రాబ్లమ్స్. ఫస్ట్ పార్ట్లో 5 థీరమ్స్ ఉన్నాయమ్మా. 5 థీరం నేర్చుకుంటే ఒక థీరం కంపల్సరీ వస్తాయి. సెకండ్ పార్ట్ ప్రాబ్లమ్స్, ఒక 6 ప్రాబ్లమ్స్, ఆడొక ప్రాబ్లమ్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటివి, ఆ థీరమ్స్ ఏంటి చూద్దాం. ఫస్ట్ థీరమ్స్ చూద్దాం అన్నమాట. ఫస్ట్ థీరం ఇది cos θ = mod A + B / √A - B² + 4h². ఇది బేసిక్ థీరం. ఈ థీరమ్స్ వస్తే మిగతా థీరమ్స్ అన్ని నేర్చుకోవచ్చు. ఓకేనా, ఈ థీరం. నెక్స్ట్ సెకండ్ థీరం, ఈ థీరం నేర్చుకుంటే ఈ థీరం వచ్చేస్తుంది ఇక్కడ A + B / √A - B² + 4h² ఉంది. ఇక్కడ α²
ఆల్ఫా బీటా ప్లస్ బీటా స్క్వేర్. ఈ థీరం సేమ్ యాజ్ ఇట్ ఈస్. కాబట్టి ఇది నేర్చుకుంటే ఇది వచ్చేస్తుంది. నెక్స్ట్ మా సెకండ్ చూడండి మా హెచ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఇది థీరం వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మా మాడ్లెస్ ఎన్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ హెచ్ స్క్వేర్ మైనస్ ఏబి బై మాడ్లెస్ ఈఎం స్క్వేర్ మైనస్ 2HLM ప్లస్ బిఎల్ స్క్వేర్. ఈ థీరం. నెక్స్ట్ ఈ థీరం కేస్ 1 హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి EF square is equal to BG square and square 2 into square root of G square minus AC by A into A plus B equal to. అంటే ఇది చేసి ఈ ప్రాబ్లం ను సిమిలర్లీ అదే విధంగా చేస్తాం. ఒకటి చేస్తాం, ఒకటి సిమిలర్ అంటాం. లాస్ట్ థీరం ఈ థీరం ఈ 5 థీరమ్స్ మన ఛానల్లో నేను సింపుల్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కావాలంటే వెళ్ళి చూసుకోండి సొల్యూషన్స్. కావాలంటే ఇంకోసారి కూడా అప్లోడ్ చేస్తాను. ఆల్రెడీ నేను ఈ థీరమ్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన. గుర్తుపెట్టుకోండి, మనకు 5 థీరమ్స్ పేర్ ఆఫ్ స్టేట్. ఈ 5 నేర్చుకుని సరిపోతుంది. రోజు ఒకటి నేర్చుకో. 2 months ఉంది. ఒకటి గుర్తుపెట్టుకో, మ్యాథ్స్ 1B నేను పాస్ కావాలి అని కాన్ఫిడెన్స్ నీకు ఉండాలి. 1-2 సార్లు చదువు, 1-2 సార్లు ప్రాక్టీస్ చేయి. మ్యాథ్స్ రావాలంటే ప్రాక్టీస్ చేయాలా, చేస్తే రాస్తేనే వస్తాయి, చదివితే రాదు. కాబట్టి ఈ 5 థీరంలో ఒకటి కంపల్సరీ. స్ట్రైట్ లైన్ లో ఒక ప్రాబ్లం 7 మార్క్స్ అయిపోయింది. పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ లో ఒక ప్రాబ్లం అయిపోయింది. థీరమ్స్ లో ఒకటి వస్తాయి మా. నెక్స్ట్ మనం ఇప్పుడు వేసాము ప్రాబ్లం చూద్దాం. అంటే పేర్ ఆఫ్ స్ట్రైట్ లో థీరమ్స్ చూసినాము, ఇప్పుడు ఒక ప్రాబ్లం చూద్దాం. ఆ ప్రాబ్లం ఎలా చూద్దాం ఒకసారి చూడండి మా. పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ లో థీరం పార్ట్ అయిపోయింది. ప్రాబ్లమ్స్ లో గుర్తుపెట్టుకోండి మా. టెక్స్ట్ బుక్ ప్రకారం అయితే టెక్స్ట్ బుక్ లో ఎక్సైజ్ 4C అని ఉంది. బాగా గుర్తుపెట్టుకోండి. టెక్స్ట్ బుక్ లో ఎక్సైజ్ 4C అని ఉందమ్మా. ఆ ఎక్సైజ్ 4C లో రోమన్ 2 లో 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా, రోమన్ 3 లో 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి చూసుకున్నావా కంపల్సరీగా ఒకటి వస్తుంది. ఆ ప్రాబ్లమ్స్ ఈ ప్రాబ్లమ్స్ చూడమ్మా. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే ఇఫ్ ద లైన్ జాయినింగ్ ద ఆరిజిన్ ద పాయింట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద. గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మ్యూచువల్ పర్పెండిక్యులర్ అంటే ఈక్వల్ టు 0 అని చెప్పాలి. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకు ఒక 2 ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ ప్రాబ్లం, నెక్స్ట్ 3x మైనస్ వై ప్లస్ 1, నెక్స్ట్ ఎక్స్ మైనస్ వై మైనస్ రూట్ 2 ఈక్వల్ టు 0. చూడండి, ఇక్కడ మ్యూచువల్ పర్పెండిక్యులర్ ఉంది, ఇక్కడ మ్యూచువల్ పర్పెండిక్యులర్, అంటే ఈ 2 సేమ్ ప్రాబ్లం. నెక్స్ట్ ఈ 2 సేమ్ మా, కింద ఉండేవి 2 సేమ్, గుర్తుపెట్టుకోండి. చూపిస్తాడండి, ఈ 2 సేమ్. కాబట్టి మనం ఈ 5 నేర్చుకుంటే మీకు సింపుల్గా చెప్తున్నా, 5లో కంపల్సరీ ఒకటి వస్తుంది. ఈ 5 కాకుండా ఇంకొక ప్రాబ్లం స్క్వేర్ అని ఉంది. స్క్వేర్ అనే ప్రాబ్లం కూడా ఒక నేర్చుకుంటే నీకు కాన్ఫిడెన్స్గా ఈ చాప్టర్ నుంచి ఒక ప్రాబ్లం కూడా మిస్ కాదు. గుర్తుపెట్టుకోండి, స్ట్రైట్ లైన్లో మనం ఏమి నేర్చుకున్నాము? ఆర్థో సెంటరు, సర్కమ్ సెంటరు, ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్, ఇమేజ్ థీరం, 4p² ప్లస్ q² ఈక్వల్ టు a². 5లో ఒకటి. పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్లో 5 థీరమ్స్లో ఒకటి. పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ పార్ట్ 2 ప్రాబ్లమ్స్ 5 ఒకటి, అంటే 7 3 21. ఇవి నేర్చుకుంటే ఖచ్చితంగా ఇవి వస్తాయి. ఓకేనా? 7 మార్క్స్ చాలు. ఇంకా అంటే 7 మార్క్స్ మనకి 7 ఇస్తాడు. ఎన్ని రాయాలా? 5 రాయాలా. నేను 5లో 3 చెప్తున్నా. ఎవరికి? జస్ట్ పాస్ సప్లిమెంటరీ వాళ్ళకి. అంటే 7 మార్క్స్ 3 అయిపోయినాయి. ఇప్పుడు 4 మార్క్స్ చూద్దాం. చూడమ్మా, ఇప్పుడు మనకు 4 మార్క్స్ కావాలి. 4 మార్క్స్లో లోకస్లో ఏ క్వశ్చన్స్ చదివితే చాలు అనేది గుర్తుపెట్టుకో. నీకు లోకస్ కావాలంటే ఒకటే గుర్తుపెట్టుకోమా, సింపుల్గా a+b² a-b² a² మైనస్ b² రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ ఫార్ములాస్ వస్తే చాలు, దీంట్లో ఖచ్చితంగా వస్తుంది. దీంట్లో కూడా నువ్వు ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకో. ఈ ప్రాబ్లం వెరీ వెరీ ఇంపార్టెంట్. pa² ప్లస్ pb² ఈక్వల్ టు 2 into pc². షో దట్ నువ్వు గుర్తు ఏమనుకోవాలంటే 7x మైనస్ 7y ప్లస్ 4 ఈక్వల్ టు 0. ఈ ప్రాబ్లం దీంట్లో ఎక్కువ మనకు అడిగేది గుర్తుపెట్టుకున్నామా, 5th ప్రాబ్లం కానీ అడుగుతున్నాడు, లేకుంటే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. గుర్తుపెట్టుకో, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అని. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్లో 3rd 4th సేమ్.
ఈ రెండు సేమ్. ఇది కానీ నెక్స్ట్ రేషియో అమ్మ, రేషియో మీద ఉండవు, రేషియో మీద రెండు ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉంది. మనకి ఎక్కువ అడిగే ప్రాబ్లమ్స్ ఇవి గుర్తుపెట్టుకోండి. పోయినసారి తెలంగాణ స్టూడెంట్స్కి ఆర్ ఏపీ స్టూడెంట్స్కి ఇది చాలా అడిగినాడు, ఇది రేషియో మీద అడిగినాడు. వాళ్ళంటే ప్రీవియస్ పేపర్ చూసుకోండి. అంటే మనకు అడిగేది ఎక్కువ ఏమేమి అంటే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ మీద రెండు ఉన్నాయి, ఈ రెండిట్లో ఏదైనా అడుగుతాడు. 7x - 7y + 4 = 0 ఇదని అడుగుతాడు. రేషియో అని అడుగుతాడు. ఎక్కువ ఇవి అడిగాయి. దీంతో పాటు ఇవి చూసుకోండి, ఇవి సింపుల్గా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాడు. చూడండి 0.6, 6.0, 4.0, 0.1 ఈ రెండు ఒకటే మెథడ్ మా. ఈ టూ ప్రాబ్లమ్స్ ఒకటే మెథడ్, ఈ టూ ప్రాబ్లమ్స్ ఒకే మెథడ్, ఇది ఒక సపరేట్. తర్వాత రేషియో మీద రెండు ఉన్నాయి, నెక్స్ట్ ఇది ఒకటి. ఇవి చూసుకుంటే కంపల్సరీగా మనకు లోకస్ నుంచి ఒక ప్రాబ్లం కంపల్సరీ, ఒక్కొక్క క్వశ్చన్ కూడా మిస్ కాదు. గుర్తుపెట్టుకోండి, ఇవి నేర్చుకుంటే ఖచ్చితంగా 4 మార్క్స్ కంపల్సరీ. అంటే 7 మార్క్స్ 3 అయిపోయింది. లోకస్లో ఇది. నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ మీద ఒక ఏ క్వశ్చన్ వస్తే చూద్దాం ఒకసారి. నెక్స్ట్ చూడమ్మా, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్, చేంజ్ ఆఫ్ యాక్సెస్ దీన్ని అంటాం. దీంట్లో గుర్తుపెట్టుకోండి, మనకు పబ్లిక్లో ఎక్కువ అడిగే దీంట్లో టెక్స్ట్ బుక్ ప్రకారం పేజ్ నెంబర్లో రోమన్ 2లో 5 ప్రాబ్లమ్స్ ఉన్నామ్మా. 5లో కంపల్సరీ ఒక ప్రాబ్లం అడుగుతాడు. ఎక్కువ అడిగే ప్రాబ్లమ్స్ ఏమేమని చెప్తాడు అండి. ఇక్కడ మనకు ఎక్కువ అడిగేది థర్డ్ ప్రాబ్లం చాలా అడిగాడు. గుర్తుపెట్టుకో, అంటే ఈ రెండు చూసుకోండి, ఈ రెండు పాటు ఇది ఒకటి, దీంతో పాటు ఇంకొక 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి చూద్దాం. గుర్తుపెట్టుకోండి 5/4, 5/6, 40 degrees. ఇంకోటి గుర్తుపెట్టుకో, ఏవి ఎక్కువ అడుగుతారంటే ఇక్కడ 5/6 ఇచ్చినాడు, ఇలాంటి ప్రాబ్లమే 5/4, ఇలాంటి ప్రాబ్లమే 40/5. అవి చూద్దాం. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రాబ్లము, ఈ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం ఏది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్. దీంతో పాటు ఇంకా 3 క్వశ్చన్స్, ఆ 3 క్వశ్చన్స్ ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ ఇవి చూద్దాం. 5/4 ఇంతకుముందు చెప్పిన 5/6. నెక్స్ట్ 45 degrees. గుర్తుపెట్టుకో, ఈ 45, 225 గుర్తుండాలి. చూసినప్పుడే నీకు ఇది ఇది గుర్తుండాలి. నెక్స్ట్ x cos alpha, y sin alpha. ఈ 5 ప్రాబ్లమ్స్ చాలా డెడ్ ఈజీ. మన ఛానల్లో ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసినాను, వాళ్ళంటే సొల్యూషన్ చూసుకోండి. ఈ 5 నెట్టులు సరిపోతుంది. ఈ ప్రాబ్లము లెంతీ ప్రాబ్లం, ఇది అవసరం లేదు. ఇది దాదాపు ఇయర్ ఇచ్చిన ఈ ప్రాబ్లం వదిలేసి వేరే చూసుకోండి. 75, 60 రావాలని వాళ్ళు తీసుకోండి, ఎందుకంటే లెంత్ ఇది. మనం 4 మార్క్స్ ఇప్పుడు మనం చెప్పిన దానిలో నెట్టుకుంటాం. అంటే ఇప్పటికి నీకు ఎన్ని చెప్పాను, 7 మార్క్స్ 3 అయిపోయినాయి, 4 మార్క్స్ 2 అయిపోయినాయి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇవ్వాలా ప్లేన్ 3D. గుర్తుపెట్టుకోండి, ఈ క్వశ్చన్ చదివితే 100% పాస్. నెక్స్ట్ ప్లేన్ 3D, ఒకసారి అవి చూద్దాం. నెక్స్ట్ చూడమ్మా, ప్లేన్ చాప్టర్ నుంచి 2 మార్క్స్ మనకు వచ్చే క్వశ్చన్స్ ఇవి. ఈ క్వశ్చన్స్ నేర్చుకుంటే చాలు, ఖచ్చితంగా 2 మార్క్స్ ఒకటి చేస్తాయి. మనకు ఉండేది ఇక్కడ 7 ఉన్నాయి. 7 అంటే మహా అంటే ఒక 1 hour కూర్చున్నాం అనుకో, ఈ 7లో ఒకటి కంపల్సరీ నేర్చుకోవచ్చు. ఒకటి నేర్చుకుంటే 2 మార్క్స్ వస్తాయి. ప్లేన్ చాప్టర్లో మనకు 2 మార్క్స్ క్వశ్చన్స్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. ఈ 7 నేర్చుకుంటే ఒకటి వస్తాయి. నువ్వు 7 అనుకుంటున్నావు, కానీ 7 ఒకే మెథడ్ ఉంటాయమ్మా. ఇక్కడ ఈక్వేషన్ ఇచ్చినాడు, ఇంటర్సెక్ట్ ఫామ్ అంటున్నాడు. ఇక్కడ ఈక్వేషన్ ఇచ్చినాడు, అంటే ఈక్వేషన్ ఇచ్చి ఇంటర్సెక్ట్ ఫామ్ అంటున్నాడు. ఇక్కడ ఏమవుతున్నాడు, XYZ వచ్చి ఇక్కడ ఈక్వేషన్ అంటున్నాడు. కాబట్టి దాదాపు 2-3 ప్రాబ్లమ్స్ సేమ్ ఉన్నది. ఇంట్లో మీరు సొల్యూషన్ చూసుకుంటే ఒకసారి ఆల్రెడీ ఈ చాప్టర్ కూడా నేను మన ఛానల్లో అప్లోడ్ చేసినాను, చూసుకోండి మీరు. ప్లేన్ అనే చాప్టర్లో 2 మార్క్స్ చేసినాను, కావాలంటే చూసుకోండి. ఇక్కడ 2 మార్క్స్ ఏదో ఒకటి. నెక్స్ట్ ఇంకో 2 మార్క్స్ ఏది అని చెప్పాను, 3D జామెట్రీ. అది ఒకసారి చూద్దాం. 3D జామెట్రీ 3D జామెట్రీలో ఈ క్వశ్చన్స్, ఈ 3 క్వశ్చన్స్, ఇంకొక 3 క్వశ్చన్స్ చెప్తా చూడండి. ఈ 3 క్వశ్చన్స్ చూసుకుంటే అయిపోయాయి. ఇక్కడ చూడమ్మా, 3D జామెట్రీలో నీకు చాలా ఈజీ, ఆల్రెడీ 10th క్లాస్ నేర్చుకుంటాను. సెంట్రాయిడ్ అంటాడు. సెంట్రాయిడ్ అంటే ఫార్ములా ఏంది, G = x1 + x2 + x3/3, y1 + y2 3y3/3, z1 + z2 + z3/5. సెంట్రాయిడ్. టెట్రాహెడ్రల్ అంటే ఏంది, x4 y4 z4 వస్తుంది. నెక్స్ట్ పారాగ్రామ్ కానీ మిడ్ పాయింట్, ఇది ఈజీ, వెరీ ఈజీ.
ఈ చాప్టర్లో ఈ మూడు కాకుండా ఇంకో 3 అభివృద్ధి చూపిస్తాడు. ఆ 3 ఇవి నేర్చుకుంటే రేషియో గుర్తుపెట్టుకో. రేషియో నువ్వు ఛానల్లో ఈ సొల్యూషన్ చూసుకుంటే 100% గుర్తుపెట్టుకుంటావు. ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్పిన. జస్ట్ రేషియో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా సార్లు అడిగారు 2 మార్క్స్. 2 లైన్స్ 2 మార్క్స్ వచ్చేస్తాయి. రేషియో వీటికి నేర్చుకుంటే కంపల్సరీగా మ్యాథ్స్ 1B అనే భయపడే ప్రతి స్టూడెంట్ ఖచ్చితంగా పాస్ అవుతాడు. నీకు 2 మంత్స్ ఉంది. 2 మంత్స్లో ఏం చెప్పినా అవి నేర్చుకో, ఖచ్చితంగా పాస్ అవుతావు. ఖచ్చితంగా 30-35 వస్తావు. ఇది కాదు సార్ ఇంకొకటి ఎక్స్ట్రా చెప్పండి అంటే సైన్ మార్క్స్ ఇంకొకటి ఎక్స్ట్రా చెప్తా చూడమ్మా. డైరెక్షన్ క్వశ్చన్స్, డైరెక్షన్ ఈ చాప్టర్ నుంచి ఒక్క క్వశ్చన్ ఎక్స్ట్రా నేర్చుకున్నాను అనుకో, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. యాంగిల్ బిట్వీన్ అంటే ఈ 2 క్వశ్చన్స్ సేమ్. నెక్స్ట్ ఇది చూడమ్మా, లాస్ట్ చూసుకోకపోతే రిలేషన్ అంటే ఈ 2 సేమ్. అంటే 1, 2 సేమ్, 3, 4 సేమ్. నెక్స్ట్ చూడమ్మా, ఇది ఒక్కటి సపరేట్ పర్పెండిక్యులర్. నెక్స్ట్ డయాగ్నల్ 4 డయాగ్నల్ చూడమ్మా, 4 డయాగ్నల్. ఫస్ట్, సెకండ్ సేమ్, థర్డ్, 4 సేమ్, 5th వన్ సెపరేట్. అంటే మొత్తం 1, 2, 3, 4 పార్ట్స్. 4 డయాగ్నల్ నేర్చుకున్నాం అనుకో 2 డయాగ్నల్ వస్తాయి. ఇది పర్పెండిక్యులర్. ఈ ప్రాబ్లమ్స్ కూడా మా ఛానల్లో సింపుల్ వేలో చెప్పాను. చూడండి ఇప్పుడు నేను ఏమేమి చెప్పానో ఒకసారి చూడమ్మా. ఫస్ట్ ఏం చెప్పాను? స్ట్రైట్ లైన్ ఏం చెప్పాను? సైన్ మార్క్స్ 1. సెకండ్ ఏం చెప్పాను? పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్, ఇక్కడ 7 మార్క్స్ 1 ప్లస్ థీరమ్స్ 1, 2. నెక్స్ట్ లోకస్ 4 మార్క్స్ 1. ఫోర్త్ వన్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్, ఇక్కడ 4 మార్క్స్ 1. నెక్స్ట్ 3D జామెట్రీ 2 మార్క్స్ 1. నెక్స్ట్ ప్లేన్, ఇక్కడ 2 మార్క్స్ 1. ఇప్పుడు చూడండి ఇక్కడ టోటల్ 1, 2, 3 7 3 జా 21, 4 4 8, 2 2 4 చూడమ్మా, 8 1 9 9 13 1 33 మార్క్స్. నువ్వు ఎంత మిస్టేక్స్ పోయినా దీంట్లో ఒక 5 మార్క్స్ తీసేసిన 3 మార్క్స్ ఇస్తాయి. మిస్టేక్ కాదు, ఎందుకంటే మనకు ఎన్ని రోజులు ఉన్నాయమ్మా? 2 మంత్స్. 2 మంత్స్ అంటే 60 days. నువ్వు రోజు ఒకటి నేర్చుకున్నా. ఇక్కడ చూడండి 7, ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ చెప్పాను మీకు? 5 క్వశ్చన్స్. ఇక్కడ 5 + 5 ఇక్కడ 12 క్వశ్చన్స్ అనుకోండి. ఇక్కడ రేషియో మీద 2, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ మీద 2, 7x - 7y + 4 1, మొత్తం ఇక్కడ ఒక 7 క్వశ్చన్స్ అనుకోండి. దీంట్లో ఒక 7 క్వశ్చన్స్ అనుకోండి. ఇక్కడ 5 ప్రాబ్లమ్స్, ఇక్కడ 5 ప్రాబ్లమ్స్. చూడండి మా 12 5 12 ఒక 5 17 17 ఒక 7 24 24 ఒక 7 31 31 41 అంటే 41 క్వశ్చన్స్. దీంట్లో 41 క్వశ్చన్స్ మెథడ్కు చూసుకుంటే ఇక్కడ 30 క్వశ్చన్స్ అవుతాయమ్మా. మెథడ్ ప్రకారం అయితే 30 క్వశ్చన్స్. నీకు ఎన్ని రోజులు ఉన్నాయి? 60 days. పర్ డే ఒక క్వశ్చన్ నేర్చుకున్నాను, 60 క్వశ్చన్స్ నేర్చుకోవాలి, 30 క్వశ్చన్స్ నేర్చుకున్నాను. 30 క్వశ్చన్స్ చేసుకుంటే మ్యాథ్స్ గుర్తుపెట్టుకో, మ్యాథ్స్ 1B కంప్లీట్ అయిపోతాయి. గుర్తుపెట్టుకో, మ్యాథ్స్ 1B కంప్లీట్ కావాలంటే ఈ క్వశ్చన్ చదివితే చాలు. ఈ చాప్టర్లో ఈ క్వశ్చన్ చదవండి. లేదు సార్ నాకు ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఒక్కో క్వశ్చన్ కావాలంటే నేను ఆల్రెడీ మీకు ఒకటి చెప్పిన, ఏది? డీసిస్ అండ్ టిఆర్స్. చాలమ్మా, మ్యాథ్స్ 1B గుర్తుపెట్టుకో, డీసిస్ అండ్ డిఆర్స్. ఈ క్వశ్చన్ చదివినావా
ఖచ్చితంగా పాస్ అవుతావు. గుర్తుపెట్టుకో, డీసీస్ అండ్ డిఆర్స్ కదా, డైరెక్షన్ రేషియోస్ అండ్ డైరెక్షన్ రేసెస్. ఈ చాప్టర్ నుంచి ఒకటి ఎగస్ట్రా చదువుకో, ఖచ్చితంగా పాస్ అవుతావు. ప్రతి స్టూడెంట్స్ ఖచ్చితంగా పాస్ అవుతాడు 100%. మా ఏపీ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ ఎవరైనా పాస్ కావాలంటే స్ట్రైట్ లైన్లో ఏం చెప్పినా మీరు చూసుకోండి. పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్లో థీరమ్స్, ప్రాబ్లమ్స్, లోకస్లో 4 మార్క్స్, చేంజ్ ఆఫ్ ఎక్సెస్ 4 మార్క్స్, 3D ప్లేన్, ఎగస్ట్రా అంటే డిఆర్స్ నేర్చుకో. కంపల్సరీ 100% పాస్ అవుతావు. నీకు ఈ సొల్యూషన్స్ కావాలంటే మన ఛానల్లో ఖచ్చితంగా ఉన్నాయి. ప్లేలిస్ట్లో వెళ్ళి నీట్గా చూసుకో. కావాలంటే నెక్స్ట్ ఈ క్వశ్చన్స్ కావాలంటే మళ్ళీ ఒకసారి అప్లోడ్ చేసి మీకు ఇంకో క్వశ్చన్ మీకు చెప్తాను. నెక్స్ట్ 75 వాళ్ళకు, నెక్స్ట్ 60 మార్క్స్ వాళ్ళకి ఏ కావాలో మళ్ళీ చెప్తాను. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మ్యాథ్స్ 1B టఫ్ ఉండే వాళ్ళు ఎవరైనా చదవండి, ఖచ్చితంగా పాస్ అవుతారు. సప్లీ స్టూడెంట్స్ కానీ రెగ్యులర్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా సరే ఇవి చదివితే 100కి 100% పాస్ అవుతారు. ఈ రోజు నుంచి రోజు ఒక క్వశ్చన్ నేర్చుకో, ఖచ్చితంగా పాస్ అవుతావు. నీకు క్వశ్చన్స్ రాదు, చూసి ఒక 2-3 సార్లు చేయండి, ప్రాక్టీస్ అయిపోయి. లేదు ప్లేలిస్ట్లో వెళ్ళు, 1-2 సార్లు నిదానం చూసుకో, నేర్చుకోకూడదు, ఖచ్చితంగా 100% పాస్ అవుతారు. ప్రతి ఒక్కరూ పాస్ కాలేమనే వాళ్ళకు ఈ క్వశ్చన్ చదవండి, ఖచ్చితంగా పాస్ అవుతారు. నెక్స్ట్ క్లాస్లో 75-60 మార్క్స్ ఎన్ని మార్క్స్ కావాలని వాళ్ళకి చెప్తాను. బాగా ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా ఈ ఇయర్ మీరు 1B పాస్ కావాలి. సప్లిమెంటరీ వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ క్వశ్చన్ చదవండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే ప్లేలిస్ట్లో వెళ్ళి ప్లేలిస్ట్లో క్వశ్చన్స్ ఆన్సర్స్ చూసుకోండి, 1-2 సార్లు పాస్ కాండి, ఖచ్చితంగా పాస్ కావాలమ్మా. మీరు పాస్ అవుతారు. కాన్ఫిడెన్స్ పెట్టుకుని నేను మ్యాథ్స్ 1B ఖచ్చితంగా పాస్ అవుతాను అని నువ్వు ఎప్పుడు కాన్ఫిడెన్స్ పెట్టుకుంటూ ఇప్పుడు ఖచ్చితంగా పాస్ అవుతావు. బాగా రాయాలి, ఇవే క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి.